నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాళ హలో డాక్టర్లో టాపిక్ బ్రెస్ట్ క్యాన్సర్. అసలు ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది, రావడానికి గల కారణాలేంటి, దీనికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందో తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రతిమ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వరంగల్ నుండి డాక్టర్ అవినాష్ తిప్పని గారు, అలాగే డాక్టర్ రాహుల్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి సలహాలు సూచనలు తెలుసుకుందాం. మీరు కూడా డాక్టర్స్ గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. హలో డాక్టర్స్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. సార్, ఫస్ట్ మీతో స్టార్ట్ చేస్తాం. లాస్ట్ ఎపిసోడ్లో మనం బ్రెస్ట్ క్యాన్సర్ గురించి డిస్కస్ చేసాం. దాని కంటిన్యూటీ, అసలు సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి, లక్షణాలు ఎట్లా ఉంటాయి? సో బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు వచ్చేసరికి ఏంటంటే 40 years దాటిన ఏ స్త్రీకైనా రొమ్ములో కొత్త గడ్డ ఏదైనా కనపడింది అనుకోండి. ఫస్ట్ సిమ్టమ్ వచ్చేసి ఏంటంటే రొమ్ములో గడ్డ. ఆ తర్వాత కనపడ్డ గడ్డ త్వరగా పెరగడం, అంటే రొమ్ములో సైజు అంటే ఒక నెల లోపల సైజ్ డబుల్ అవ్వడం. ఆ తర్వాత రొమ్ము సైజు పెంచడం, అంటే పెరగడం, అంటే కంపారిజన్ టు ద అదర్ బ్రెస్ట్ ఒక బ్రెస్ట్ సైజు పెరగడం. ఇంకోటి వచ్చేసి ఏంటంటే నిప్పుల్ డిశ్చార్జ్. నిప్పుల్ అంటే బొడ్డు ఉంటుంది కదండి, చనుమల నుండి బ్లడ్ రావడం. ఆ తర్వాత చంకలో గడ్డలు తగలడం. ఆ తర్వాత ఈ బ్రెస్ట్ లోపల ఏదైతే చనుమన ఉందో లోపలికి వెళ్ళిపోవడం, అంటే దాని నిప్పుల్ రిట్రాక్షన్. ఇవి కాకుంటే ఏంటంటే పేషెంట్కి జనరలైజ్ సిమ్టమ్స్ అంటే వెయిట్ లాస్ అవ్వడం కానీ, ఆ తర్వాత ఆయాసం రావడం కానీ, మొస రావడం కానీ, జాండీస్ కానీ, నడువు నొప్పితో, అంటే ఇవంతా లాస్ట్ స్టేజ్లో ప్రజెంటేషన్స్ ఉంటాయి. అంటే ఒకసారి క్యాన్సర్ వేరే పార్ట్కి స్ప్రెడ్ అయిన తర్వాత ఈ సిమ్టమ్స్ 4th స్టేజ్లో ఉండొచ్చు. అంతేకాకుండా అంటే రొమ్ములో గడ్డ తయారై చాలామంది మేము చూసే వాళ్ళు ఏమవుతారంటే ఆ గడ్డను అలా పట్టించుకోకుండా ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ గడ్డ అలాగే వదిలేసేస్తారు. ఆ తర్వాత ఆ గడ్డ పగిలిపోయి అల్సర్ లాగా తయారవుతుంది. సో ఇలాంటి లక్షణాలతో పేషెంట్స్ సాధారణంగా హాస్పిటల్స్కి రావడం జరుగుతుంది. రాహుల్ గారు, మీరు చెప్పండి, అసలు ఈ రొమ్ము క్యాన్సర్లో కీమోథెరపీ ఎన్ని రకాలుగా ఉంటుంది, ఎన్ని స్టేజెస్ ఉంటాయి, దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? రైట్, రొమ్ము క్యాన్సర్లో కీమోథెరపీ ప్లేస్ ఎ వెరీ ఇంటెగ్రల్ పార్ట్ అండి. అంటే రొమ్ము క్యాన్సర్లో బేసికలీ సర్జరీ, కీమోథెరపీ, రేడియేషన్, టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ అని 5 types ఆఫ్ ట్రీట్మెంట్స్ కంపల్సరీ ఉంటాయి. అండ్ ఆఫ్ కోర్స్ 6th ట్రీట్మెంట్ ఈజ్ హార్మోనల్ థెరపీ. హార్మోనల్ థెరపీ, అదర్వైజ్ వీ కెన్ సే టార్గెట్ థెరపీ ఆల్సో. సో ఇందులో కీమోథెరపీ ప్లేస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఎక్సెప్ట్ ఇన్ ఫ్యూ కేసెస్ ఆఫ్ వెరీ ఎర్లీ బ్రెస్ట్ క్యాన్సర్, లిటిల్ లేట్ ఎర్లీ బ్రెస్ట్ క్యాన్సర్ ఆర్ లోకలీ అడ్వాన్స్డ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఆర్ స్టేజ్ 4 బ్రెస్ట్ క్యాన్సర్స్లో కీమోథెరపీ కంపల్సరీ అండి. సో కీమోథెరపీ ఇచ్చేటప్పుడు ఏంటంటే వాట్ ఈజ్ అవర్ ఇంటెంట్, అంటే ఇఫ్ ద ఇంటెంట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఈస్ క్యూర్, అంటే నేను క్యూర్ చేద్దాం అనుకుంటే ఒక రకంగా కీమోథెరపీ ఇస్తాము. ఒకవేళ క్యూర్ ఆలోచన లేదు, ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ డీలింగ్ విత్ స్టేజ్ 4 క్యాన్సర్, అంటే జీవితకాలాన్ని పొడిగించడం మాత్రమే మన లక్ష్యం అక్కడ. అంటే పేషెంట్ని ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా ఇచ్చే ట్రీట్మెంట్ స్టేజ్ 4లో ట్రీట్మెంట్లో ఉంటుందన్నమాట. సో స్టేజ్ 4లో ఇచ్చే కీమోథెరపీ ఏమన్నా ఉంటే అప్పుడు పేషెంట్ని ఇబ్బంది పెట్టకుండా ఇస్తాం. అంటే అందులో చూస్ చేసుకునే డ్రగ్ మోడల్స్ వేరే ఉంటాయి, అందులో చూస్ చేసుకునే డ్రగ్ రెజిమెన్, దాని ఇంటెన్సిటీ, దాని డోజింగ్ కానీ అవన్నీ వేరే ఉంటాయి. సపోజ్ వీఆర్ డీలింగ్ విత్ స్టేజ్ 3 ఆర్ స్టేజ్ 2 క్యాన్సర్ అనుకోండి, అప్పుడు నా ఇంటెంట్ ఏంటి, క్యూర్. ఖచ్చితంగా పేషెంట్ని క్యూర్ చేసేయాల్సిందే. సో ఇట్లాంటప్పుడు నేను ఇచ్చే ట్రీట్మెంట్ ఎఫెక్ట్ కానీ దాని డోస్ కానీ ఎక్కువ ఉంటుంది. సో డిపెండింగ్ ఆన్ ద డోసింగ్, డిపెండింగ్ ఆన్ ద డ్రగ్స్ యూజ్డ్, డిపెండింగ్ ఆన్ ద రెజిమెన్స్, ద సైడ్ ఎఫెక్ట్స్ విల్ బి దేర్. సో సైడ్ ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయంటే యూజువల్గా నోరు చేదవడము, మన టేస్ట్ ఏది ఫుడ్ తిందామంటే తినబుద్ధి కాకపోవడం, నోరు చేదు ఉండడము, కాళ్ళు చేతులు కొంచెం తిమ్మిరలుగా ఉండడము, లైట్గా బాడీ పెయిన్స్, కొంచెం నీరసము, నిస్సత్తువ, ఇలాంటివి ఎక్కువ ఉంటుంటాయండి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్, చాలామంది బాధపడేది ఏంటంటే హెయిర్ లాస్. దిస్ హెయిర్ లాస్ విల్ బి దేర్ ఇన్ కీమోథెరపీ బ్రెస్ట్ క్యాన్సర్, బట్ ఇట్ విల్ బి టెంపరరీ. సో వన్స్ వీ స్టాప్ కీమోథెరపీ ఆల్ ద హెయిర్ విల్ కమ్ బ్యాక్, దానికి పెద్ద ప్రాబ్లం లేదు. సో సైకలాజికల్గా హెయిర్ లాస్కి రెడీ ఉండి మంచి ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటే ఇట్ ఈస్ నాట్ అ ప్రాబ్లం. సో ఇవి కాకుండా ఇంకొక సైడ్ ఎఫెక్ట్ విచ్ మెనీ పీపుల్ ఆర్ వరీడ్ అబౌట్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఫెబ్రైల్ న్యూట్రోపీనియా. అంటే ట్రీట్మెంట్ చేసినప్పుడు రక్త కణాలు పడిపోయి, ఆ రక్త కణాలు పడిపోయినప్పుడు విష జ్వరాలు రావడం, ఇవన్నీ కూడా చాలామంది భయపడుతుంటారు. బట్ ఇప్పుడు టైమ్ హ్యాస్ చేంజ్డ్ అండ్ ఇప్పుడు రక్త కణాలు పడిపోకుండా గ్రోత్ ఫ్యాక్టర్స్ అనే కొత్త ఇంజెక్షన్స్ వచ్చాయి. వాటితోని రక్త కణాలు పడిపోకుండా ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా రోగ నిరోధక శక్తి తగ్గకుండా చూసుకునే ఇంజెక్షన్స్ చాలా వచ్చాయి. వాటితోని సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా మినిమం అనమాట. సో దీస్ ఆర్ ద ట్రీట్మెంట్స్. దిస్ ఈస్ సంథింగ్ కాల్డ్ కీమోథెరపీ ఇన్ బ్రెస్ట్ క్యాన్సర్. అవినాష్ గారు, అసలు ఈ బ్రెస్ట్ క్యాన్సర్ని ఎట్లా సెల్ఫ్గా డయాగ్నోస్ చేయాలి అంటారు? అండ్ ఈ బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడకుండా ముందే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో సాధారణంగా బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడకుండానికి ముఖ్యంగా ఏంటంటే అవేర్నెస్ ఒకటి ఉండాలి. సో ఏంటంటే ఫ్యామిలీలో ఎవరికైనా క్యాన్సర్ ఉందా లేదా అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. అంటే సాధారణంగా ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఏంటంటే వాళ్ళ మదర్కి కానీ, సిస్టర్ కానీ, ఇంకా వాళ్ళ అమ్మమ్మకి కానీ, ఇంకా 4 హిస్టరీలో ఎవరికైనా క్యాన్సర్ ఉందనుకుంటే తప్పకుండా ఏంటంటే మనకు కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి
ఎర్లీగా బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఒకటి చేయించుకోవాలి. అది ఫస్ట్, అంటే ఫ్యామిలీలో ఎవరికైనా హిస్టరీ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉందా లేదా అనేది తెలుసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్. బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటే సాధారణంగా స్త్రీ తనకు తానే బ్రెస్ట్లో అంటే రొమ్ములో ఏదైనా గడ్డు ఉందా లేదా తెలుసుకోవడానికి చేసే ఎగ్జామినేషన్ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటారు. సో ఏంటంటే ఈ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్కి కావాల్సిన గైడ్లైన్స్ కూడా మీరు ఇంటర్నెట్లో వెళ్తే చాలా గైడ్లైన్స్, ప్రోటోకాల్స్ అన్నీ ఉంటాయి. సో ఏంటంటే మంత్లీ ఒకసారి ఆ స్త్రీ తనకు తాను బ్రెస్ట్లో గడ్డు ఉందా లేదని చూసుకోవాలి. చూసుకుంటే సాధారణంగా మనం ఎప్పుడైతే వెన్ వీ గో ఫర్ ఎ బాత్, స్నానం చేసేటప్పుడు ఏంటంటే రొమ్ములో ఎక్కడైనా గడ్డు ఉందా లేదా చూసుకోవాలి. ఆ తర్వాత చంకలో ఏదైనా గడ్డు ఉందా లేదా అనేది ఒకసారి చూసుకుంటే ఏంటంటే ఏమైనా గడ్డలు తగులుతున్నాయా లేదా స్త్రీ తనకు తాను తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్. క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ఏంటంటే ఆ పేషెంట్ ఒకసారి ఒక నర్సు కానీ లేకపోతే క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక 5 months కానీ 6 monthsకి ఒకసారి వెళ్ళి బ్రెస్ట్లో ఏదైనా గడ్డు ఉందా లేదా అని డాక్టర్ చేత ఒకసారి టెస్ట్ చేయించుకోవడం, దాన్ని ఏంటంటే క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్. సాధారణంగా ఈ క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ, వంశపారంపర్యంగా ఎవరికైనా క్యాన్సర్ ఉంటే వాళ్ళకు మేము క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అడ్వకేట్ చేస్తుంటాం. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే 40 years దాటిన తర్వాత ప్రతి స్త్రీ ఒకసారి వెళ్ళి మ్యామోగ్రామ్ టెస్ట్ చేయించుకోవాలి. మ్యామోగ్రామ్ అంటే మ్యామో అంటే రొమ్ము, గ్రామ్ అంటే ఎక్స్రే అనమాట. మామూలుగా సాధారణంగా ఎక్స్రే ఎలా తీస్తామో అలాగే రొమ్ముకు సంబంధించిన ఎక్స్రే కూడా తీయడం జరుగుతుంది. సో 2 రొమ్ములకు మ్యామోగ్రామ్ అనే ఒక పరీక్ష చేయడం జరుగుతుంది. సో 40 years దాటిన ప్రతి స్త్రీ సంవత్సరానికి ఒకసారి ఈ మ్యామోగ్రామ్ టెస్ట్ చేయించుకోవాలి. సో సాధారణంగా అడగవచ్చు, సార్ మ్యామోగ్రామ్ చేయించుకోవడం వల్ల ఇది రేడియేషన్ కదా, చేయించుకోమని చాలామందికి ఒక అపోహ ఉంటుంది. సో మ్యామోగ్రామ్ వల్ల ఎలాంటి రేడియేషన్ సైడ్ ఎఫెక్ట్ ఉండదు. దాని తర్వాత ఇది వరల్డ్ వైడ్ అంటే WHO కానీ ఇంటర్నేషనల్ క్యాన్సర్ గైడ్లైన్స్ ప్రకారంగా కానీ ఏంటంటే ఇది ఒక స్క్రీనింగ్ విధానం. అంటే బ్రెస్ట్ క్యాన్సర్ మొదటి దశలో ఐడెంటిఫై చేయడానికి చేసే స్క్రీనింగ్ పద్ధతి. సో దాంట్లో ఏంటంటే రెండు రొమ్ము కోసం మనం ఒక మ్యామోగ్రామ్ అనే ఎక్స్రే లాంటిది తీయడం జరుగుతుంది. దాంట్లో ఏంటంటే మనకు చేతికి తగలని, ఆ తర్వాత కంటికి కనపడని చిన్న చిన్న కంతులు ఏమన్నా కూడా ఎర్లీ స్టేజ్లో ఏంటంటే మనం ముందుగా ఈ మ్యామోగ్రామ్ ద్వారా మనం ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఆ తర్వాత కొంతమందికి మ్యామోగ్రామ్ ఎవరికైతే చేయాలంటే కొంతమందికి రొమ్ములో పెయిన్ ఉండొచ్చు, మ్యామోగ్రామ్కి ఫిట్గా ఉండకపోవచ్చు. సో అలాంటి పేషెంట్లు ఏంటంటే హై రెజల్యూషన్ అల్ట్రాసౌండ్ బ్రెస్ట్ అంటే రొమ్ముకు ఒక అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకుంటే రొమ్ములో ఏదైనా గడ్డు ఉందా లేదా అనేది ముందే తెలుస్తుంది. సో ఇవి రొటీన్గా అంతటా అవైలబుల్గా ఉండే టెస్ట్స్. సో రొటీన్గా వెళ్ళి మీరు ఆ టెస్ట్ ఏ డయాగ్నోస్టిక్ సెంటర్లో అయినా చేయించేసుకోవచ్చు. టు యాడ్ అ స్మాల్ పాయింట్ టు దిస్. బేసికలీ ఈ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అన్నప్పుడు వీ యూజ్ అ వర్డ్ కాల్డ్ సెల్ఫ్ అవేర్నెస్. ఈ సెల్ఫ్ అవేర్నెస్ అంటే ఏందనమంటే తనకు తాను బ్రెస్ట్ ఎగ్జామిన్ చేసుకున్నప్పుడు తన బాడీ మీద ఫుల్ కంట్రోల్ ఉంటుంది. అంటే ఆ బ్రెస్ట్ మీద ఎక్కడెక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా, లెఫ్ట్ బ్రెస్ట్, రైట్ బ్రెస్ట్, ఈ సంఖలో కానీ కంప్లీట్గా ఇఫ్ ద పేషెంట్ ఇఫ్ ద పర్సన్ హ్యాస్ అన్ ఐడియా అబౌట్ అవర్ బ్రెస్ట్, స్లైటెస్ట్ చేంజ్ ఇన్ సైజ్ ఆఫ్ ద లంప్ కానీ, స్లైటెస్ట్ చేంజ్ ఇన్ ద స్కిన్ టెక్స్చర్ కానీ, ఏమాత్రం చేంజ్ ఉన్నా కూడా దే విల్ ఐడెంటిఫై ఫాస్ట్. సో అవేర్నెస్ ఆన్ ద బ్రెస్ట్, తనకు తాను అవేర్నెస్ పెంచుకోవడం అనేది, ద వర్డ్ అవేర్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంటే నార్మల్గా ఒక 5-6 months 10 months 1 year తర్వాత చిన్న చేంజ్ ఇన్ బ్రెస్ట్ కనబడ్డా కూడా దే విల్ బి ఏబుల్ టు ఐడెంటిఫై అన్నట్టు. సో దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ అవేర్నెస్ ఆఫ్ ద బ్రెస్ట్ అనమాట. సార్ అంటే పెయిన్ ఉంటుందా సార్, పెయిన్ఫుల్ ఉంటుందా, లేదు అంటే ఈ ట్యూమర్స్ అనేవి మనం సెల్ఫ్గా ఎగ్జామిన్ చేసినప్పుడు లంప్స్ మాత్రమే కనిపిస్తాయి, లేదు పెయిన్? యూజువల్లీ బ్రెస్ట్ క్యాన్సర్ ఈజ్ పెయిన్లెస్. బ్రెస్ట్ క్యాన్సర్ అంటే జనరల్గా 90-95% కేసెస్లో పెయిన్లెస్ లంప్. ఎక్కడైతే పెయిన్లెస్ లంప్ ఉందో అక్కడ బ్రెస్ట్ క్యాన్సర్ అనుమానం రావాలి. ఎస్పెషలీ ఒక సర్టన్ ఏజ్ దాటిన తర్వాత, ఒక 35, 40, 45 దాటిన తర్వాత ఒక పెయిన్లెస్ లంప్ ఉంది అని అంటే ఖచ్చితంగా బ్రెస్ట్ క్యాన్సర్ అయి ఉంటుందని అనుమానం రావాలి. సో పెయిన్తో ఉన్న క్యాన్సర్స్ కొన్ని ఉంటాయి, ఒక 5%, 10%. అదర్వైజ్ యూజువల్గా పెయిన్ లేనివన్నీ కూడా బ్రెస్ట్ క్యాన్సర్స్ ఉంటాయి. మనం ఈ సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకుంటున్నప్పుడు బ్రెస్ట్ లంప్ పెయిన్ ఎట్లాంటిది ఏమి ఉండదు. ఈవెన్ అవినాష్ చెప్పినట్టు మ్యామోగ్రఫీ చేస్తున్నప్పుడు కూడా ఓల్డ్ టైప్ ఆఫ్ మ్యామోగ్రఫీస్లో బ్రెస్ట్ కంప్రెషన్ జరుగుతుంది. అప్పుడు బ్రెస్ట్ కంప్రెస్ చేసినప్పుడు పెయిన్, మీరు అన్నట్టుగా అలాంటి పెయిన్స్ అట్లాంటివి ఉంటాయి. కానీ ఇప్పుడు కొత్తగా మా హాస్పిటల్లో ఉన్న ఫెసిలిటీ లాగా 3D డిజిటల్ మ్యామోగ్రఫీ వచ్చినాయండి. ఇప్పుడు 3D డిజిటల్ మ్యామోగ్రఫీలో పెద్దగా కంప్రెషన్ కూడా ఏముండదు. ఒక సిటీ స్కాన్ తీసుకున్నట్టుగా డిఫరెంట్ డైరెక్షన్స్లో బీమ్స్ వెళ్ళి డిఫరెంట్ లేయర్స్లో ఉన్న క్యాన్సర్ గడ్డల్ని డిటెక్ట్ చేస్తున్నారు. సో మ్యామోగ్రఫీ అవినాష్ చెప్పినట్టు ఇట్స్ వెరీ అడ్వాన్స్ టెక్నిక్. అండ్ ఈ మ్యామోగ్రఫీతో రేడియేషన్ రావడము అట్లాంటిది ఏముండదు. 20-30 lakh పాపులేషన్లో 20-30 lakhs పాపులేషన్కి రేడియేషన్ చేస్తే, ఐ మీన్ మ్యామోగ్రఫీ చేస్తే ఓ 50 or 100 కేసెస్ ఏమన్నా టాక్సిక్ ఉంటాయి కావచ్చు. when you compare it to that number, it is very less. So it is a very important screening method. సో లాస్ట్ టైం కూడా అంటే లాస్ట్ వీక్ మనం డిస్కస్ చేసినప్పుడు లాస్ట్ టైం మీరు అడిగినట్టు పెయిన్ ఉన్న గడ్డలు ఏమన్నా
క్యాన్సరా కాదా అంటే లాస్ట్ టైం మనం 2 రకాలుగా డిస్కస్ చేసాం. ఒకటి ఫైబ్రోడినోమా, ఫైబ్రోసిస్టిక్ డిసీజ్. అంటే 40 సంవత్సరాల లోపు స్త్రీల్లో రొమ్ములో చిన్న చిన్న గడ్డలు తయారవుతాయి. అంటే 80 to 90% క్యాన్సర్ కాని గడ్డలు ఉంటాయి. ఒకదాన్ని ఫైబ్రోడినోమా అంటాం. ఫైబ్రోడినోమా అంటే ఒక గడ్డ ఉంటుంది, రొమ్ములో అటు ఇటు కదులుతుంటుంది, నొప్పి ఏమి ఉండదు అది. ఇంకోటి ఫైబ్రోసిస్టిక్ డిసీజ్ ఏంటంటే రొమ్ము అక్కడక్కడ గట్టిగా తగులుతుంటుంది, పేషెంట్కి నొప్పి ఉంటుంది, బహిష్టున్నప్పుడు నొప్పి లేస్తుంటుంది. సో ఈ 2 రకాలు క్యాన్సర్ మాత్రం కాదు. సో సాధారణంగా బ్రెస్ట్ క్యాన్సర్ ప్రజెంటేషన్ పెయిన్ లేకుండానే ప్రజెంట్. అడ్వాన్స్ స్టేజ్లో ఎప్పుడైనా అల్సర్ కానీ పుండు ఉంటే పేషెంట్కి పెయిన్తో ప్రజెంట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఇందాక మామోగ్రఫీ టెస్ట్ అన్నారు కదా, 40+లోనే చేయించుకోవాలి అన్నారు. అంటే బిఫోర్ 30 అందులో వాళ్ళకి ఇది రాదా బ్రెస్ట్ క్యాన్సర్? అంటే సాధారణంగా ఏంటంటే ఇవన్నీ మనకు WHO కానీ NCCN కానీ గైడ్ లైన్స్ అనేది ఫ్రేమ్ చేశారు. ఓకే, సో ఈ వయసు తర్వాత చేయించుకుంటే యూస్ఫుల్. అంటే మనం చేసే ఏదైతే స్క్రీనింగ్ టెస్ట్ ఉందో అది ఏంటంటే కామన్ పీపుల్కి యూస్ఫుల్గా ఉండాలి, టెస్ట్ రేట్ ఒకటి తక్కువ ఉండాలి, చేసే దాంట్లో స్పెసిఫిటీ, సెన్సిటివిటీ. అంటే 100 మందికి చేసామనుకోండి, ఒక 90% వరకు మనం క్యాన్సర్ డిటెక్ట్ చేసేటట్టు ఉండాలి. సో దీని ప్రకారంగా WHO వాళ్ళు గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేశారు. సో దీని మీద రీసెర్చ్ చేసి 40 తర్వాత మనం మ్యామోగ్రామ్ చేస్తే పేషెంట్కి యూస్ఫుల్గా ఉంటుందని 40 years తర్వాత సాధారణంగా మ్యామోగ్రామ్ని అడ్వకేట్ చేశారు. సో మేము ఆ గైడ్ లైన్స్ ప్రకారంగానే వీఆర్ ఫాలోయింగ్. స్క్రీనింగ్ పద్ధతులు ఎట్లుండాలంటే మోస్ట్ ఫ్రీక్వెంట్ ఏజ్ గ్రూప్లో, మోస్ట్ ఫ్రీక్వెంట్ క్యాన్సర్స్ అండ్ మోస్ట్ ఫ్రీక్వెంట్ ఏజ్ గ్రూప్లో చేయాలి. సో బ్రెస్ట్ క్యాన్సర్ నంబర్ లెక్క పెడితే డెఫినెట్గా 40 years పైనే ఉంటుంది. సో 40 years పైన ఉన్న వాళ్ళకి ఈ స్క్రీనింగ్ మ్యామోగ్రఫీ చేస్తే యూజ్ ఉంటుంది. జస్ట్ ఇన్ కేస్ 40 years కంటే తక్కువ ఉన్న వాళ్ళకి ఒకవేళ స్క్రీనింగ్ చేద్దాం అనుకుంటే అవినాష్ చెప్పినట్టు అల్ట్రాసౌండ్ మైట్ హెల్ప్. అండ్ ద అదర్ స్క్రీనింగ్ మెథడ్ సమ్టైమ్స్ ఇన్ యంగ్ లేడీస్, కొంచెం డెన్స్ బ్రెస్ట్ ఉండి ఫ్యాట్ తక్కువ ఉన్న వాళ్ళకు MR మ్యామోగ్రఫీ అని కూడా దొరుకుతుంది ఒకటి. MRI కూడా చేస్తారు. ఆ MRI ద్వారా కూడా స్క్రీనింగ్ మెథడ్ అనేది ఒక పాపులర్ ఎంటిటీయే. బట్ యాజ్ ఆఫ్ నో అప్రూవ్డ్ గైడ్ లైన్స్ ప్రకారంగా సెల్ఫ్ ఎగ్జామినేషన్, క్లినికల్ ఎగ్జామినేషన్ అండ్ మ్యామోగ్రఫీ మాత్రమే అప్రూవ్డ్, దట్ టు ఆఫ్టర్ 40 years. రాహుల్ గారు, ఈ బ్రెస్ట్ క్యాన్సర్లో రేడియేషన్ పాత్ర ఎట్లా ఉంటుంది ఏంటి? బ్రెస్ట్ క్యాన్సర్లో రేడియేషన్ అగైన్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్. జస్ట్ లైక్ సర్జరీ, కీమోథెరపీ, రేడియేషన్, హార్మోనల్ ట్రీట్మెంట్ అండ్ ఇమ్యూనోథెరపీ, radiation also is a very important treatment. So radiation we usually give in few cases of stage 2 breast cancer, high grade cancers ఉన్న యంగ్స్టర్స్లో ఉంటే we try to give radiation. కంపల్సరీ రేడియేషన్ ఇవ్వాల్సింది స్టేజ్ 3 బ్రెస్ట్ క్యాన్సర్లో. సో ఈ బ్రెస్ట్ క్యాన్సర్లో రేడియేషన్ ఇచ్చినప్పుడు యూజువల్లీ ఇట్ విల్ బీ ఆఫ్టర్ కీమోథెరపీ. జనరల్గా సర్జరీ అయిపోయిన తర్వాత కీమోథెరపీ తర్వాత రేడియేషన్, ఆర్ కీమోథెరపీ ఫాలోడ్ బై సర్జరీ ఫాలోడ్ బై రేడియేషన్, ఈ సీక్వెన్స్లో ఉంటుంది. సో రేడియేషన్ ఇచ్చినప్పుడు ఎట్లుంటుందంటే ఏ సైడ్కి బ్రెస్ట్ క్యాన్సర్ ఉందో, ఏ సైడ్కి సర్జన్స్ సర్జరీ చేశారో ఆ సైడ్కి మనం తీసేసిన తర్వాత దాన్ని చెస్ట్ వాల్ అంటాం. దాన్ని బ్రెస్ట్ క్యాన్సర్ తీసేసిన ఏరియాని చెస్ట్ వాల్ అంటాం. సో ఆ చెస్ట్ వాల్ ఏరియాకి మనం రేడియేషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఈ రేడియేషన్ ఇచ్చినప్పుడు ద న్యూ టెక్నిక్ విచ్ హెస్ కమ్ ఇన్ టు ద ప్రాక్టీస్ దీస్ డేస్ ఈజ్ సంథింగ్ కాల్డ్ డీప్ ఇన్స్పిరేషన్ బ్రెత్ హోల్డింగ్ టెక్నిక్. ఈ డీప్ ఇన్స్పిరేషన్ బ్రెత్ హోల్డింగ్ టెక్నిక్లో we train the patient to take an inspiration and hold the breath for 25 seconds roughly. So ఒక 20-25 seconds breath hold చేయడానికి మేము వాళ్ళకి సిటీ సిమ్యులేషన్ టైంలో ట్రైన్ చేస్తాం. ఈ ట్రైన్ చేసినప్పుడు వాళ్ళు ఆ బ్రెత్ హోల్డ్ చేసినప్పుడు we deliver the radiation. So when we deliver radiation, when the breath holding is on, what happens is the lung expands. Lung expand అయ్యి హార్ట్ని ఆ రేడియేషన్ ఫీల్డ్ నుంచి డిస్ప్లేస్ చేస్తుంది. సో టాక్సిటీ టు ద హార్ట్ అనేది తగ్గిపోతుంది. సో చెస్ట్ వాల్కి రేడియేషన్ జరుగుతుంది, మన అవసరం ఉన్న ఏరియాకి రేడియేషన్ జరుగుతుంది. ఆ చెస్ట్ వాల్ జరిగినప్పుడు ఆ హార్ట్ విల్ బీ పుష్డ్ అసైడ్ ఫ్రమ్ ద రేడియేషన్ ఫీల్డ్, లంగ్స్ విల్ బీ ఎక్స్పాండెడ్ అండ్ పేషెంట్ విల్ బీ బెనిఫిటెడ్ అనమాట. సో దిస్ ఈస్ కాల్డ్ డీప్ ఇన్స్పిరేషన్ బ్రెత్ హోల్డింగ్ టెక్నిక్. ఇట్ ఈస్ అ వెరీ అడ్వాన్స్డ్ టెక్నిక్ విచ్ హెస్ కమ్ ఇన్ టు ప్రాక్టీస్ దీస్ డేస్. దీంతో కాకుండా ఇంకా వేరే టెక్నిక్స్ ఉంటాయి. ద కన్వెన్షన్ ఆర్టీ అని ఉంటుంది అండ్ వీ గివ్ సంథింగ్ కాల్డ్ IMRT. బట్ ద newest technique which has come into picture these days is deep inspiration breath holding technique, which is a very good technique and useful to the patient. So this is a type of radiation we give in breast cancer. Yes sir, మీరు చెప్పండి, ఈ బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీలో ఎన్ని టైప్స్ ఉంటాయి అండ్ ఈ టైప్స్లో పేషెంట్ కండిషన్ బట్టి మీరు ఏ సర్జరీ వాళ్ళకి సజెస్ట్ చేస్తారు? సో ఏ క్యాన్సర్కైనా దశలు ఉంటాయి. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4. ఈవెన్ రొమ్ము క్యాన్సర్ కూడా 4 దశలు ఉంటాయి, 1, 2, 3, 4. సో ఫస్ట్ స్టేజ్, రెండో స్టేజ్ వచ్చేసరికి దాన్ని మన ఎర్లీ బ్రెస్ట్ క్యాన్సర్ అంటే, మూడో దశకు వచ్చేసరికి అడ్వాన్స్ బ్రెస్ట్ క్యాన్సర్. సో అంతకుముందు ఏం చేసేవారంటే ఏ రొమ్ము క్యాన్సర్ వచ్చినా రొమ్ము మొత్తం తీసేవారు. కానీ ఇప్పుడు ఉన్న ఈ న్యూ ఎరాలో ఏంటంటే ఎర్లీ బ్రెస్ట్ క్యాన్సర్ అంటే మొదటి దశ బ్రెస్ట్ క్యాన్సర్కి ఓలాగా ఆపరేషన్ చేస్తున్నాం, తర్వాత అడ్వాన్స్ బ్రెస్ట్ క్యాన్సర్కి ఓలాగా ఆపరేట్ చేస్తున్నాం. సో ఏంటంటే ఈ కాస్మెటిక్ చేంజెస్ ఆల్ దీస్ వచ్చిన రొమ్ము తీసేస్తారు. ఇవన్నీ అయ్యేసరికి వెస్ట్లో చాలా రీసెర్చ్ జరిగిందనమాట. నిజంగా రొమ్ము అంతా తీసేయాలా,
ఉంచి కూడా మనం వీ కెన్ ప్లాన్ సంథింగ్ అని చాలా రీసెర్చ్ చేసిన తర్వాత ఏంటంటే రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే రొమ్ము మొత్తం తీసేయకుండా కూడా మనం బ్రెస్ట్కి ఆపరేషన్ చేయొచ్చు అని తెలిసింది. సో దీన్ని బ్రెస్ట్ కన్జర్వింగ్ సర్జరీ అంటాం అనమాట. సో ఓకే, మిగతా టైప్స్ గురించి తెలుసుకునేందుకు కాలర్ ఉన్నారు. హైదరాబాద్ నుండి ఉమా గారు, నమస్తే అండి. డాక్టర్ గారితో మాట్లాడండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నాకు వచ్చి 2 బ్రెస్టులు నొప్పిగా ఉన్నాయండి. ఓకే అండి. పీరియడ్ లో వచ్చి పీరియడ్ అయిన తర్వాత నొప్పి తగ్గిపోయేది. ఓకే. కానీ ఇప్పుడు అదే కంటిన్యూ అవుతుంది. నాకు పీరియడ్ వచ్చి 10 days అవుతుంది. ఓకే. ఇప్పుడు మీ ఏజ్ ఎంత అండి? 34. 34. అంటే బహిష్ టైంలోనే నొప్పి లేస్తుందా రొమ్ములో? అప్పుడైతే డే టైంలోనే వచ్చి తర్వాత తగ్గిపోయేది 5 days 6 days కన్నా. ఓకే. ఇప్పుడు అయినా కూడా ఇంకా నొప్పి అలానే ఉంది. సో నొప్పి లేస్తుంది కాబట్టి అంత భయపడాల్సిన అవసరం లేదు. అదేం క్యాన్సర్ కాకపోవచ్చు. డాక్టర్ని ఎవరినైనా సంప్రదించారా మీరు? గైనకాలజిస్ట్ చూపించుకుంటే ఆమె 5 days కి టాబ్లెట్స్ ఇచ్చారు. అంటే ఆవిడ స్కానింగ్ కానీ ఏమైనా పరీక్షలు ఏమైనా చేశారా? ఏం చేయలేదండి, టాబ్లెట్స్ వాడమన్నారు. ఆ తర్వాత ఆవిడ టాబ్లెట్స్ వాడిన తర్వాత తగ్గిపోయింది. ఓకే. ఇంకా మళ్ళీ పీరియడ్ వచ్చి ముందు వచ్చి మళ్ళీ పీరియడ్ వచ్చిన తర్వాత వచ్చింది. అప్పుడు అలానే ఉందని చూపించుకున్నానండి నేను. ఓకే. సో ఇది స్త్రీలో సర్వసాధారణంగా వచ్చే ప్రాబ్లమే అండి. దీన్ని ఫైబ్రోసిస్టిక్ డిసీజ్ అంటారు. అంటే బహిష్టు టైంలో రొమ్ములో నొప్పి లేవడం, రొమ్ములో గడ్డలాగా తగలడం, ఇది సర్వసాధారణంగానే మనం కనపడుతుంది. దీని గురించి కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. నొప్పి ఉన్నప్పుడు నొప్పికి సంబంధించిన మందులు వాడితే సరిపోతుంది. ఒక్కసారి మీరు ఏంటంటే దగ్గరలో ఉన్న ఒక స్కానింగ్ సెంటర్ వెళ్ళి రొమ్ముకు ఒకసారి స్కానింగ్ చేయించేసుకోండి. అంటే బ్రెస్ట్ స్కానింగ్ అంటాం అనమాట. హై రెజల్యూషన్ బ్రెస్ట్ స్కానింగ్ ఒకసారి చేయించేసుకుంటే రొమ్ములో ఇంకా వేరే గడ్డలు ఏమైనా ఉన్నాయా లేదా మనకు ఒకసారి తెలుస్తుంది. అది అయిపోయిన తర్వాత మీరు రెగ్యులర్ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి దానికి సంబంధించిన రొమ్ముకు సంబంధించిన మందులు వాడుకుంటే నొప్పి తగ్గిపోతుంది. కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. యా డాక్టర్ గారు, అదే సర్జరీలో టైప్స్ ఎక్స్ప్లెయిన్. సర్జరీ టైప్స్ వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు ఎర్లీ బ్రెస్ట్ క్యాన్సర్ అంటే మొదటి దశలో ఉన్న బ్రెస్ట్ క్యాన్సర్కి ఇప్పుడు ఏం చేస్తున్నామంటే రొమ్ములో ఏదైతే గడ్డ వరకు మాత్రమే తీసేయడం జరుగుతుంది. ఆ తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్లో మెయిన్ థింగ్ ఏంటంటే ఆ గడ్డ బ్రెస్ట్లో నుండి చంకలోకి పాకడం జరుగుతుంది. సో ఎప్పుడైనా బ్రెస్ట్ క్యాన్సర్ ఆపరేషన్ చేసేటప్పుడు బ్రెస్ట్ మొత్తం తీసేయడం జరుగుతుంది. ఆ రోజు చంకలో ఉన్న గడ్డలను కూడా తీసేయడం జరుగుతుంది. సో ఈ చంకలో గడ్డలను తీసేయడాన్ని యాక్సిలరీ లింఫ్ నోడ్ డిసెక్షన్ అని చెప్పడం జరుగుతుంది. సో ఎర్లీ బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే రొమ్ము మొత్తం తీసేయకుండా ఆ గడ్డ వరకే తీసేసి ఆ తర్వాత చంకలో ఏవైతే గడ్డలు ఉన్నాయో దానికోసం ఒక ఆపరేషన్ చేయడం జరుగుతుంది. ఈ మధ్య ఇంకా లేటెస్ట్ వచ్చిన టెక్నాలజీ ఏంటంటే సెంటినల్ లింఫ్ నోడ్ బయాప్సీ అనే టెక్నాలజీ. ఈ సెంటినల్ లింఫ్ నోడ్ బయాప్సీ టెక్నాలజీ ఏంటంటే ఓకే మీరు రొమ్ము వరకు మొత్తం తీయట్లేదు, గడ్డ వరకే తీశారు, మరి చంక కోసం మీరు ఆపరేషన్ చేస్తున్నారు. చంక ఆపరేషన్ చేసిన తర్వాత పేషెంట్కి ఏంటంటే చెయ్యి లాగడం, ఆ తర్వాత చెయ్యి అంత వాపు రావడం, ఇవన్నీ కూడా కాంప్లికేషన్స్ మనకు కనపడుతుంటాయి. సో రీసెర్చ్లో తేలింది ఏంటంటే ఈ సెంటినల్ లింఫ్ నోడ్ బయాప్సీ అని కొత్త టెక్నిక్ ఒకటి వచ్చింది. అంటే నిజంగా చంకలో గడ్డలు కూడా క్యాన్సర్కి సంబంధం ఉందా లేదా అని తెలియడానికి ఈ సెంటినల్ లింఫ్ నోడ్ బయాప్సీ అని ఒక చిన్న పరీక్ష ఆపరేషన్ ముందు చేయడం జరుగుతుంది. ఒక ఇంజెక్షన్ ఇచ్చి ఆ చంకలో గడ్డలు ఏమైనా క్యాన్సర్ గడ్డలా కాదా అని తెలుసుకోవడానికి ఒక పరీక్ష చేయడం జరుగుతుంది. ఒకవేళ ఆ సెంటినల్ లింఫ్ నోడ్ బయాప్సీలో అంటే చంకలో కూడా క్యాన్సర్ గడ్డ ఉందని తేలితేనే చంకకు ఆపరేషన్ చేయడం జరుగుతుంది. లేకపోతే రొమ్ములో ఏదైతే గడ్డ ఉందో అంతవరకు తీసేయడం. సో దీని ఏమంటే బ్రెస్ట్ కన్జర్వింగ్ అంటే రొమ్ము మొత్తం తీసేయం, చంకకు కూడా ఎలాంటి ఆపరేషన్ ఏం చేయం. అది చేసిన తర్వాత ఏంటంటే పేషెంట్కి 2 రకాలు అంటే కాస్మెటిక్ అంటే రొమ్ము తీయకపోవడం, ఆ తర్వాత ఈ చంకకు కూడా ఆపరేషన్ చేయలేము కాబట్టి సో దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ప్రివెంట్ చేయడం. అది అంటే చాలా ఎర్లీ బ్రెస్ట్ క్యాన్సర్లో చేయడం ఒకటి. ఇంకో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే బ్రెస్ట్ కన్జర్వింగ్ సర్జరీ అంటే రొమ్ము ఏదైతే గడ్డ ఉందో గడ్డ తీసేస్తాం, ఆ తర్వాత చంక లోపల ఏమైనా గడ్డలు ఉన్నాయో వాటికి ఆపరేషన్ చేయడం జరుగుతుంది. సో దీన్ని ఏమంటే వైడ్ లోకల్ ఎక్సిషన్ అండ్ లింఫ్ నోడ్ డిసెక్షన్ అంటే రొమ్ము లోపల గడ్డ వరకు తీసేసి చంక లోపల గడ్డలు తీయడం అనేది ఇది ఒక పద్ధతి. నెక్స్ట్ వచ్చేసి అంటే మాస్టెక్టమీ అంటే ఇక సర్వసాధారణంగా రొమ్ము ఆపరేషన్ బయట మనం చెప్పేదాన్ని మాడిఫైడ్ రాడికల్ మాస్టెక్టమీ అని ఇంగ్లీష్లో. దాంట్లో ఏంటంటే రొమ్ము మొత్తం తీసేయడం జరుగుతుంది, ఆ తర్వాత చంక లోపల ఏవైతే గడ్డలు ఉన్నాయో అవి కూడా మొత్తం తీసేయడం జరుగుతుంది. ఇవి రొటీన్గా చేసి అది కాకుండా ఇంకో రకం ఏంటంటే టాయిలెట్ మాస్టెక్టమీ అంటాం. టాయిలెట్ ఆర్ పాలియేటివ్ మాస్టెక్. సమ్టైమ్స్ ఏంటంటే ఇంతకుముందు నేను మాట్లాడినట్టు అడ్వాన్స్ స్టేజ్లో ఉండి ఏంటంటే అక్కడ పుండు పడిపోతుంది, పుండు పడిపోయి వాసన రావడం జరుగుతుంటుంది, ఇన్ఫెక్షన్ అవుతుంది. సో ఏంటంటే పేషెంట్స్ వచ్చి వాసన వస్తుంది, ఇన్ఫెక్షన్ అవుతుంది, సెప్సిస్ అంటే సెప్టిక్లో వెళ్ళి ఆ టైంలో ఏం చేస్తామంటే అంతవరకు ఏదైతుందో ఆ గడ్డ వరకు తీసేస్తాం. అది ఓన్లీ అంటే క్యాన్సర్ కోసం చేయం, ఆ వాసన సెప్టిక్ కాకుండా పాలియేటివ్ ఏంటంటే నొప్పి కానీ ఈ తగ్గించడానికి చేసేదాన్ని టాయిలెట్ మాస్టెక్టమీ అని చెప్పడం జరుగుతుంది. ఇవి రొమ్ములో సాధారణంగా చేసే బ్రెస్ట్ క్యాన్సర్ ఆపరేషన్. కాలర్ ఉన్నారు కడప నుండి అనిత గారు, నమస్తే అండి. డాక్టర్ గారితో మాట్లాడండి. యాక్చువల్గా సార్ ఇప్పుడు మదర్ కి క్యాన్సర్ ఉండి
రాహుల్ మాట్లాడారు. అంటే దగ్గరి బంధువులకు ఒకవేళ క్యాన్సర్ ఉండి మీరు చెకప్కి వచ్చినప్పుడు పేషెంట్ ఏం చేస్తామంటే మేము మీ ఏజ్ కూడా చూస్తామండి. ఇఫ్ యూఆర్ టాకింగ్ అబౌట్ బ్రెస్ట్ క్యాన్సర్, మీ ఏజ్ ఎంత, ప్లస్ మీ దగ్గరి వాళ్ళంటే మీ మదర్కి వచ్చిందా, మీ ఫాదర్కి వచ్చిందా, బ్రదరా, సిస్టరా, ఎవరికి వచ్చిందని చూస్తామన్నట్టు. సో ఒకవేళ ఫ్యామిలీస్లో మేము ఒక పెడిగ్రీ చార్ట్ అంటాం. అంటే ఎవరెవరికి ఏ క్యాన్సర్ వచ్చింది, దానికి వాల్యూ ఉందా లేదా, ఏ స్టేజ్లో వచ్చింది, అండ్ ఏ కాంబినేషన్ ఆఫ్ క్యాన్సర్స్ వచ్చిందామని చూస్తాం. ఒకవేళ మేము వేసిన ఆ చార్ట్లో వాల్యూ ఉందనుకోండి, డెఫినెట్గా అప్పుడు మీ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు కూడా ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది జనరల్గా మాట్లాడినప్పుడు. మనం బ్రెస్ట్ క్యాన్సర్ స్పెసిఫిక్గా మాట్లాడినప్పుడు కూడా చాలా వాల్యూస్ ఉంటాయి. ఎందుకంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఈజ్ అ టైప్ ఆఫ్ క్యాన్సర్ విచ్ కెన్ అక్కర్ ఇన్ ఫ్యామిలీస్ ఆల్సో. అంటే ఫెమిలియల్ ఛాన్స్ కూడా ఉంది, ఫ్యామిలీస్లో కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఒకవేళ ఫ్యామిలీస్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఉండి ఒకవేళ మగవాళ్ళల్లో మేల్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినా, లేకపోతే ఆడవాళ్ళల్లో 2 బ్రెస్ట్లకు క్యాన్సర్ వచ్చినా, మీ తల్లికి కానీ మీ సిస్టర్కి కానీ, లేకపోతే బ్రెస్ట్ ఓవరీ 2 క్యాన్సర్స్ వచ్చినా కూడా, లేకపోతే ఇంకొక వేరియంట్ ఉంటుంది, ఒక ట్రిపుల్ నెగటివ్ వేరియంట్ అని తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్స్లో మళ్ళీ డిస్కస్ చేస్తాను దాని గురించి. ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఎర్లీ ఏజ్లో వాళ్ళకి వచ్చి ఉంటే అప్పుడు నెక్స్ట్ జనరేషన్ అంటే మీకు కానీ మీ పిల్లలకు కానీ కూడా డెఫినెట్గా క్యాన్సర్ పరీక్షలు చేస్తాం. ఆ క్యాన్సర్ పరీక్షల్ని కూడా కొన్ని జెనెటిక్ టెస్ట్లు అంటాం, అవన్నీ కూడా చేస్తాం డెఫినెట్గా. సో బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ ఓవరీ క్యాన్సర్స్లో, ఎండోమెట్రియం క్యాన్సర్స్లో, ఇట్లాంటి క్యాన్సర్స్లో డెఫినెట్గా ఫ్యామిలీ హిస్టరీ కూడా మైండ్లో పెట్టుకుంటామండి. బట్ ద పర్సంటేజ్ వెరీ లెస్. 100లో ఒక 5% ఆఫ్ కేసెస్కి ఈ వాల్యూ ఉంటుంది, మిగతా 95% ఆఫ్ కేసెస్కి అన్లైక్లీ, ఛాన్స్ తక్కువ అనమాట. యా, అవినేష్ గారు, ఇందాక మీరు సిమ్టమ్స్ చెప్పారు కదా, అంటే మేల్లో కూడా సేమ్ అలాగే సిమ్టమ్స్ ఉంటాయా ఫీమేల్తో కంపేర్ చేస్తే? అవునండి, మేల్ బ్రెస్ట్ క్యాన్సర్ ఫీమేల్ బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటేలాగా ఉంటుంది. కానీ ఏంటంటే మేల్ బ్రెస్ట్ క్యాన్సర్ అంత కామన్గా ఉండదు. ఓకే. సో మోస్ట్ ప్రాబ్లీ మేము 50 years తర్వాత మేల్స్లో ఏంటంటే రొమ్ములో గడ్డ కనపడుతుంటుంది, చంకలో గడ్డ కనపడడం. ఒకటి ఏంటంటే మేల్ బ్రెస్ట్ క్యాన్సర్ ఏంటంటే మేము వచ్చేసరికి చాలా అడ్వాన్స్ స్టేజ్లో రొటీన్గా చూస్తుంటాం. ఎందుకంటే సాధారణంగా మెయిల్ సైకాలజీ ఉంటుంది, మాకు గడ్డ రావడం ఏంటి అనేది ఉంటుంది. సాధారణంగా ఇంకోటి ఏంటంటే రొమ్ములో మెయిల్స్లో గైనకోమాస్టీ అనే కండిషన్స్ కూడా ఉంటాయి. అంటే సాధారణంగా షుగర్ కానీ బీపీ ట్యాబ్లెట్స్ వాడినా, క్రానిక్ లివర్ డిసీజ్ ఉన్నా ఒక సైడ్ రొమ్ము గడ్డలాగా తయారు. సో చాలామంది ఏంటంటే ఇది గైనకోమాస్టీ అని చెప్పేసి మిస్ అవుతుంటారు. సో మెయిల్ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఫీమేల్ బ్రెస్ట్ క్యాన్సర్ సిమ్టమ్స్ 2 ఒకటేలాగా ఉంటాయి. అది కూడా దట్ ఈస్ ఆల్సో ఏ కామన్ థింగ్, రొటీన్గా చూస్తూనే ఉంటాం. యా, ఫైనల్గా చెప్పండి సార్, సర్జరీ కాకుండా అదర్ ట్రీట్మెంట్స్ ఏముంటాయి ప్లీజ్? సర్జరీ కాకుండా ఇంతకుముందు మనం లాస్ట్ 15 minutesలో చెప్పినట్టుగా సర్జరీ కాకుండా అదర్ ట్రీట్మెంట్స్ విల్ బి కీమోథెరపీ, రేడియేషన్, హార్మోనల్ థెరపీ అండ్ ఇమ్యూనోథెరపీ. ఇప్పుడు కొత్తగా ఇమ్యూనోథెరపీ అనేది ప్రాక్టీస్లోకి వచ్చిందండి. సో ఇమ్యూనోథెరపీ ఈజ్ యూజువలీ యూజ్డ్ ఇన్ అ వేరియంట్ కాల్డ్ ట్రిపుల్ నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్. ఈ ట్రిపుల్ నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఏంటంటే, మామూలుగా లాస్ట్ ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నప్పుడు ట్రూ కట్ బయాప్సీని ఒక జబ్బు నిర్ధారణ కోసం ఒక టెస్ట్ చేస్తామని చెప్పాం. ఈ ట్రూ కట్ బయాప్సీ చేసినప్పుడు ఏంటంటే ఆ జబ్బు గుణగణాలు కూడా తెలుసుకుంటాం మనం. అంటే వీ లుక్ ఇన్ టు ద కంప్లీట్ పిక్చర్ ఆఫ్ ద క్యాన్సర్, దాని ఇన్సైట్ తెలుసుకుంటాం. అంటే ఈఆర్ కానీ, పిఆర్ కానీ, HER2/neu అని 3 టెస్టులు ఉంటాయి. ప్లస్ 4th టెస్ట్ ఇస్ కాల్డ్ ప్రొలిఫరేషన్ ఇండెక్స్. ఈ 4 టెస్టులు మనము ఆ ట్రూ కట్ బయాప్సీలో చేస్తాం. సో ఈ 4 టెస్టులలో వచ్చిన రిపోర్ట్స్ బట్టి పేషెంట్ జబ్బుల గుణగణాలు తెలిసిపోతాయి. సో ఈ గుణగణాలలో ఒక వేరియంట్ ఉంటుంది, ట్రిపుల్ నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటారు. ఈ ట్రిపుల్ నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఈ 3 నెగిటివ్ ఉండడం అన్నమాట. ఈ 3 నెగిటివ్ ఉండి యంగ్ ఏజ్లో కానీ పేషెంట్ ఎవరైనా వస్తే అప్పుడు ఇమ్యూనోథెరపీ అని ఒక కొత్త ట్రీట్మెంట్ ప్రాక్టీస్లోకి వచ్చింది. సో దిస్ ఇమ్యూనోథెరపీ వీ స్టార్ట్ అలాంగ్ విత్ కీమోథెరపీ. సో ఈ కీమోథెరపీ ఇవ్వడము, ఇమ్యూనోథెరపీ ఇవ్వడము, కీమోథెరపీతోని మోనోక్లోనల్ యాంటీబాడీస్ అని కొత్తగా ఇంకొన్ని ట్రీట్మెంట్స్ వచ్చాయండి. ట్రాస్టజుమాబ్, పర్టుజుమాబ్ అని ఫ్యూ లేటెస్ట్ డ్రగ్స్ హ్యావ్ కమ్ ఇన్ టు పిక్చర్. సో డిపెండింగ్ ఆన్ దట్ దోస్ 3 టెస్ట్, ఆ ట్రూ కట్ బయాప్సీ చేసినప్పుడు ఆ 3 టెస్ట్లు IHC ఏదైతే మనం అన్నామో, ఆ ER, PR, HER2 అన్నాము చూడండి, ఆ టెస్ట్లలో పాజిటివ్ వచ్చిన దాన్ని బట్టి ఈ ట్రాస్టజుమాబ్ కానీ, పర్టుజుమాబ్ కానీ, యాంటీబాడీస్ ఇలాంటివి యాడ్ చేయడానికి ఛాన్స్ ఉంటాయి. అండ్ డిపెండింగ్ ఆన్ దోస్ టెస్ట్ అదర్ ట్రీట్మెంట్స్ విల్ బి హార్మోనల్ ట్రీట్మెంట్స్. హార్మోన్స్ అంటే అనాస్ట్రోజోల్ కానీ, లెట్రోజోల్ కానీ, ఫ్యూ హార్మోన్ టెస్ట్ ఉంటాయి. దీస్ ఆర్ అదర్వైజ్ కాల్డ్ as టార్గెటెడ్ థెరపీస్. అండ్ ద అదర్ ట్రీట్మెంట్ విచ్ ఐ టోల్డ్ యూ వాస్ రేడియేషన్ టెక్నిక్. లాస్ట్ 5 minutes బ్యాక్ మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. రైట్, థ్యాంక్ యూ డాక్టర్స్, మా స్టూడియోకి వచ్చి సలహాలు సూచనలు అందించినందుకు థ్యాంక్ యూ. ఇది వాళ్ళ హలో డాక్టర్, నమస్తే.